సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. అందరూ కూడా అనండి, శివాయ గురవే నమః. ఇందాక మన దర్శనం శర్మ గారు, వారి పేరు వెంకటరమణ శర్మ గారైన దర్శనం శర్మ గారి, వారు చెప్పినట్టుగా కొన్ని గంటలలో తెల్లవారి 10 గంటల కల్లా పంచాంగాన్ని బట్టి కొద్దిగా హెచ్చుతక్కులు ఉంటాయి. మనకు అమావాస్య వెళ్ళిపోతే కార్తీకం వెళ్ళిపోయినట్టే. ఆచరణ ఎట్లయినా చేయొచ్చు, కానీ శేషం లేనటువంటి ఆచరణ, అది శేషం లోపల చేసేటువంటి ఆచరణ, శేషం దాటినటువంటి ఆచరణ రెండు కూడా ఫలాలను ఇచ్చేటువంటివి. కనుక ఈవేళే మనం అద్భుతంగా అమావాస్య, మాస శివరాత్రి అన్నిటినీ, నిన్న శివరాత్రి అయినా శేషం ఉన్నది ఈవేళ, ఇలా అమావాస్య అయినా రేపటికి శేషం ఉన్నది. కాబట్టి ఆచరణకి ఈవేళ, అనుష్ఠానానికి రేపు. కాబట్టి మనమంతా ఈవేళ ఆచరింపజేసుకుంటున్నాం. అందుకే శివాయ గురవే నమః. ఈ ప్రాంగణాన్ని చూస్తే ఇది హరిహరార్చన అన్నారు. హరిహర. కానీ మాకు మాత్రం కార్తీకంలో వైశాఖంలో ఉంది. అంటే కార్తీకం అంటే బాగా చలి పెట్టేటువంటి కాలం, వైశాఖం అంటే మంటలు మండించేటువంటి కాలం. కానీ తెలియని మంట హృదయంలో మండిస్తున్న సంగీతార్చనతో కూడుకున్న కాలం కార్తీకంలో వైశాఖం. ఇంకొక మాట చెప్పుకోవాలంటే ఈవేళ విశాఖ నక్షత్రం. అంటే విశాఖ నక్షత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫలాన్ని మనం తీసుకుంటే కృత్తిక, విశాఖ ఈ రెండు కూడా ఖగోమండలానికి నేత్రములు, ఇంద్రియములుగా చెప్పబడుతున్నది. ఎందుకంటే నక్షత్రం దేవమింద్రియం అని అక్కడ మనము అదే కృత్తిక నక్షత్రానికి చెప్తున్నాం. ఇక్కడ మనోనేత్రంగా విశాఖ. దూరం అస్మచ్ఛత్ర భోజంతు భీతా తదింద్రాగ్నిం కృణుతాం తద్విశాఖే. కాబట్టి ఇంద్రియాలు ప్రధానమైనటువంటి కృత్తిక ఒక నేత్రము, విశాఖ ఒక నేత్రము. కాబట్టి ఈవేళ కృత్తికలో విశాఖ. కార్తీక మాసంలో చల్లగా ఉండవలసినటువంటి కాలంలో నమశివాయ చ నమశివాయ అనంగానే మనకు ఆ హరిహరులు ఇద్దరూ కూడా కలిసి వచ్చినట్టుగా ఒక చలి వేడి కలిసినటువంటి హరిహరార్చన. అద్వైతం. వెంటనే చలి వస్తే వెంటనే వేడి వస్తున్నది, వేడి రాగానే తట్టుకోలేమన్నప్పుడు చలి వస్తున్నది. దీన్ని అద్వైతం అన్నాం. పైగా రెండవది ఈవేళ వారం బుధవారం, విష్ణువారం. తిథి ఏమో చతుర్దశి ఆచరణ, శివవారం. మళ్ళీ ఇక్కడ వార తిథుల్లో కూడా హరిహరుల సమన్వయం కలుస్తున్నది. అమావాస్య అయినా కూడా తీసుకోండి, అది శంకరుడిదే, సందేహం లేదు. ఇలాగ మనం తీసుకున్నామనుకోండి, అనేకమైనటువంటి దివ్యానుభూతులను పంచుతున్నటువంటి పర్వదినం ఈవేళ. నాదము అనగానే నా అంటే నారాయణుడు, ద అంటే శివుడు. అంటే మన శరీరంలో ఉండేటువంటి ఎన్ని రకాలైన తాపత్రయములు ఉన్నాయో అన్నిటినీ కూడా శమింపచేస్తూ మనల్ని తరింపచేసేటువంటి దకారార్థక దక్షిణామూర్తి వాచకం దకారం, నారాయణార్థక వాచకం నకారం. నారాయణము దక్షిణామూర్తి ఇద్దరూ కలిస్తే వచ్చింది నాదం. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాదబిందు కళాతీతులైనటువంటి వారు. నాదానికి అర్థావగాహన అక్కర్లే. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నారు. కాబట్టి ఇంత చిన్నపిల్లవాడు, వాడికి అక్షరం రాకపోయినా వాడు ఎగురుతూ ఉంటాడు. ఎవరైనా సరే చేతులనైనా, అంటే నాదానికి శరీరంలో ఆత్మస్పందన చేయించగలిగినటువంటి ఆత్మయే నాదం. స్పందన చేయగలిగినటువంటి కాదు. సైన్స్ కూడా మనకు
ఒక థియరీని మనం ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని బాగా చూస్తే సైన్స్ కూడా చెప్తున్నటువంటిది, సెల్స్ అత్యంతంగా అణువుగా ఉన్నటువంటి మైన్యూట్ పార్టికల్స్ అయితే ఆ సెల్స్ లోపలికి మనం వెళ్ళాము అంటే ఏదో ఒక వైబ్రేషను దాని తత్వానికి అనుగుణంగా వైబ్రేట్ కావటం వలన ఆ రూపము, రంగు, దాని యొక్క చేష్టలు, ఆకారము, రుచి, జీవన ప్రమాణములన్నీ కూడా ఒక చిన్నపాటి స్పందన చేత నిర్ణయింపబడుతున్నాయి. దాన్నే శివాకారం అంటాము, నాదాకారం అంటాం. అందుకే మనిషి ధరించటానికి కావాల్సింది నామము, నాదము. అందుకే నాదము తెలియదు, నామము చేయండి. నామము తెలిసింది నాదముగా మార్చండి. ఈ రెండు ఏ ముఖానైతే తాండవిస్తూ ఉంటాయో అక్కడ అద్వైతము అభివర్షిస్తూ, అద్వైతామృత వర్షిణి అన్నట్టుగా ఆ అద్వైతము మనకు వర్షిస్తూ ఉంటుంది. అందుకే మనకు ప్రతి పండగలలో, ప్రతి చోట కూడా మనం పూజకు వెళ్ళినప్పటికీ కూడా మన పేరుతో వేరే వారు పూజ చేస్తున్నా మన చేత పలికించేటువంటి సాధనము నాద సాధనం. అది మనకు నామ వైభవం. ఈవేళ కూడా వాళ్ళు ముందంతా పలికినటువంటి పల్లవి స్వరాలు ఏమున్నప్పటికీ కూడా చిట్ట చివరిగా నమశివాయ, శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ. చూడండి, అమ్మవారేమో శివుల్లో కలిసిపోయింది. ఇప్పుడు అమ్మవారికి పేరు లేదు. నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ సముద్రంలో నది ఎక్కడ ఉంది వెతకటం అనేటువంటిది సాధ్యపడదు. పోనీ అమ్మవారు కలిసిపోయింది, ఎవరిలో కలిసిపోయింది అంటే శివుల్లో కలిసిపోయింది. శివుడికి ఏమన్నా స్త్రీత్వం వచ్చిందా? రాలేదు. అమ్మవారికి ఏమైనా స్త్రీత్వం పోయిందా? పోలేదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి శివాన్వితాయై అంటే శివుణ్ణి అనుసరిస్తున్నట్టు ఆయనలో కలిసిపోయినటువంటి ప్రకృతి శివాయై. అందుకే నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి భద్రములది. ఎక్కడ పోయినా మనం చెప్తూ ఉంటాం, ప్రకృతి భద్రంగా ఉండాలి అంటే మనిషి ధర్మంగా ఉండాలి. ధర్మాన్ని మనం తప్పితే, ఎందుకంటే మన యొక్క ధర్మ ఆచరణ బుద్ధి కర్మకు సూచనమైతే కర్మ యొక్క ఫలితమే ప్రకృతిగా మారుతున్నది. అందులో ఎట్టి సందేహము లేదు. ఆ ప్రకృతి ఎవరు? సాక్షాత్తు శివ, అమ్మవారే శివ. నమశివాయై చ నమశివాయ. ఈ అమ్మవారు ప్రకృతిగా మారిన తర్వాత వెళ్ళి అయ్యవారితో మొరబెట్టుకుంటుంది, తండ్రి అయ్యా, ఈ జనాలందరూ కూడా పాపిష్టమైనటువంటి ఆలోచనల్లో కర్మభ్రంశులై, ధర్మభ్రష్టులై, ఇష్టం వచ్చినటువంటి స్వేచ్ఛా కర్మలను ఆచరిస్తూ నా ప్రకృతిని అధర్మ ప్రకృతిగా మార్చేస్తున్నారు అన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఇందాక చెప్పారు, అమ్మవారు ఎలా ఉంటుంది అంటే కనకాంబరాలంకృత కందరారై కపాలమాలాలంకృత కంధరాయ. వెంటనే కనకాంబరాలతో అంటే స్వర్ణ పుష్పాదులతో అలంకరించుకున్నటువంటి కంఠం కాస్త ప్రళయకాలంగా ఆయనకు వెళ్ళి చెప్పగానే ప్రకృతి అయి భద్రాయి అన్నారు కదా. కాబట్టి అమ్మవారు ఎప్పుడైతే అధర్మపరంగా ఈ యొక్క ప్రకృతిలో మనుషులు ధర్మభ్రష్టులై చరిస్తూ ఉంటారో అప్పుడు స్వామివారు ప్రళయాకారాన్ని పొందుతారు. కపాల కంధరాయ. ఇక చూడండి, బస్సుల యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు, భూకంపాలు, బాంబులు, పేలుళ్ళు, అభద్రత, ఇవన్నీ కూడా ప్రకృతిలో సంభవించేటువంటి శివాజ్ఞ. మనం ఎట్లా ఉండాలి? స్వామి మాకు తెలియకుండానే కలియుగంలో ఇవి జరిగిపోతున్నాయి, మళ్ళీ మేము ఉద్ధరింపబడేటువంటి మార్గం ఏమిటి అంటే జగద్గురువులు ఎప్పుడూ మీ కొరకు ఒక మాట చెప్తూనే ఉన్నారు. మనము నామస్మరణతో, భజనతో, యోగముతో, ధార్మికమైనటువంటి చింతనతో ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మీ నోట ఉన్నటువంటి మాట అనేటువంటి ఏ పరమాత్మ వైభవం ఉన్నదో దాన్ని నిరంతరము స్మరించటమే, ప్రతి కార్యమునందు సంయోగించటమే. అదే ఈవేళ ఇక్కడ నాద రూపంలో కూడా మన చేత పలికిస్తున్నారు. దీన్నే స్మృతిపథంలో పెట్టుకుని ప్రతినిత్యము కూడా 4 పదాలు నమశివాయ చ నమశివాయ అనటానికి మనకి ఏం కష్టం అండి? మనము అన్నీ చేస్తాం కానీ స్మరణ మాత్రము నోటి నుంచి చెయ్యలేం. అంటే కంఠస్థానంలో ప్రారంధం ఎంత బలంగా మనల్ని ఆవేశించి ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకుంటే, ఇప్పుడు ఇందాక హర నమః పార్వతీపతయే అన్నప్పుడు అందరం మనం ఇట్లా చూస్తూ ఉంటాం. కారణం ఏమిటి? పలకనివ్వదు ప్రారంధం. ఎక్కడున్నది ప్రారంధం? కంఠంలో ఉంది.
అందుకే కంఠాన్ని జయించినటువంటి వాడు అంటే కంఠస్థానంలో ఉన్నటువంటి సిగ్గుని, భయాన్ని, ఆ మాట్లాడలేనటువంటి బెరుకుతనాన్ని జయించిన వాడు ఎలా ఉంటాడు అంటే ఒక్కసారి గర్జిస్తాడట. ఆ గర్జన ఎట్లా ఉంటుంది? గర్జంతం గర్జయంతం నిజబుటబటులం స్ఫోటయంతం మహంతం. ఆ నరసింహస్వామి వారి యొక్క గర్జన ఎలా ఉంటుందో, భైరవుడి యొక్క రావము ఎలా ఉంటుందో, భైరవం అంటే భీకరమైనటువంటి శబ్దము భైరవం. అది ఎలా ఉంటుంది అంటే ఎదుటివాడికి భయం పెట్టదు, ధైర్యాన్ని ఇస్తుంది. దాన్నే నమశివాయైచ నమశివాయ. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రసామృతాన్ని మనకు అందించినటువంటి ఆచార్యులు, ఋషులు పండగల రూపంలో ఒక వైదికంలో కొన్ని వందల సంవత్సరాలు పట్లూరు సోమయాజులు గారు లాంటి ఎంతోమంది యాజ్ఞికులైనటువంటి ఆధానం చేసేటువంటి వారు ఎంతకాలం చేసి ఈ యొక్క లోకానికి యజ్ఞఫలాన్ని అందిస్తూ ఉంటారో ఆ ఫలాన్ని మనము ప్రకృతిలో ఉండేటువంటి రక్షణగా తీసుకుంటున్నాం. మనం చేయవలసిన పని ఏమిటి అంటే ప్రకృతికి స్మరణ, నాదము, వేదము ఈ మూడు కూడా ప్రాణములు. స్మరణ చేస్తూ ఉండాలి, పైకి చెప్పకపోయినా కళ్ళు మూసుకొని లోపల ఆత్మనాదం అంటే శబ్దాన్ని మనం పలుకుతూ ఉండాలి. లేదు అంటే 10 మంది వినేటట్టుగా, ఇంట్లో వాళ్ళు మారేటట్టుగా మనం రోజు కూడా నమశంకరాయ, లేదు శివాయ గురవే నమః, అది కూడా లేదు హరే రామ హరే రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే నమశివాయ నమశివాయ. విని 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 వినేటువంటి వారికి కూడా చూడండి, ఎటువంటి వారైనా ఈ నాదానికి లోను కాక చేతులు అలాగా తాళం వేయక తలను ఊపక నాదము మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ నాదానికి ఉన్నటువంటి అద్భుత వశీకరణ శక్తి అది నిజానికి ఎవరంటే ఈ నాదమే నువ్వయ్యా. ఆ నాదాన్ని నీకు ఏ మనస్సులో ఏ అడ్డము లేకుండా, మనస్సు యొక్క విషాదము లేకుండా ఆ నాదము ప్రత్యక్షంగా ఆత్మస్థానానికి చేరుతున్నది. అందుకే ఎంత వేదము జరిగినా నాదోపాసన తప్పక చేయాలి. ఆ శబ్దములో ఉన్నది వైభవం, ఆ శబ్దమే పరమేశ్వరుడి యొక్క సౌరభం, ఆ శబ్దమే పరమాత్మ యొక్క నినాదం, ఆయనే పరమాత్మ అద్వైత సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని హరిహర అర్చన అనేటువంటి పేరుతో ఈవేళ ఈ కాప్రా చెరువు గట్టున, అంటే ఒక రకంగా తటాక తటం, ఈ తటంలో మనకందరికీ కూడా అద్భుతంగా ఒక శివార్చనతో కూడుకున్నటువంటి నామ వైభవాన్ని ఇందాక మనం చెప్పాం. కార్తీకంలో వైశాఖం చూడండి, కార్తీకంలో వైశాఖం ఆయనేమో ఎప్పుడు నీరు పోసుకుంటూ ఉండేవాడు కృత్తివాసుడు శివుడు. యజ్ఞోవై విష్ణువుని వేదం చెప్తోంది, ఈయన ఎప్పుడు మండుతుండేటువంటి వాడు. ఈయన ఇక్కడి నుంచి 7వ మాసంలో వస్తాడు. మనకుండేది 12 మాసాలే, కానీ లెక్క పెడితే 7వ మాసంలో వైశాఖం వస్తుంది. కానీ అక్కడి నుంచి లెక్క పెడితే 7వ మాసం కార్తీకం అవుతుంది. ఇది జ్యోతిష్ చక్రంలో ఉండేటువంటి ఒక విచిత్ర వైభవ సిద్ధాంతం. అందుకే కృత్తికా నక్షత్రం మేషరాశిలో ఉంటే విశాఖ నక్షత్రము అంటే కృత్తిక 2 పాదాలకు శుక్రకుజ రాశులకు అక్కడ కూడా కృత్తిక విభాజనమైనట్టుగా ఇక్కడ విశాఖ కూడా శుక్రకుజ రాశులకు విభాగమై ఉంటుంది. అట్లా అగ్నికి ఇటు దేహానికి కావలసినటువంటి శక్తికి రెండుటికి కూడా ఆత్మతత్వ, అగ్నితత్వ, సోమతత్వ, సూర్యతత్వాదులన్నిటినీ కలబోసుకున్న నక్షత్రాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కృత్తిక, విశాఖ నక్షత్రములు. అందుకే అగ్ని ఆరాధన చేసి దీపారాధన చేసి నమస్కరిస్తే నమశివాయైచ నమశివాయ అయిపోయింది. కాబట్టి అందరూ కూడా స్వామివారి మాటలు వింటూ ఈ నాదాన్ని స్మరించుకుంటూ ఈ ప్రయాణంలో చాలామంది అందరూ కూడా ఆస్తికులుగా మారుతూ ఇప్పటి కాలంలో ధర్మనిష్టతో ధర్మ జాగృతిగా ప్రవర్తిస్తూ ఆస్తికంగా మనం ఏదో ఒకటి సనాతన ధర్మ సంరక్షణ చెయ్యాలి అనేటువంటి ఉద్యుక్తతతో ముందుకు వెళుతున్నటువంటి మానవానీకానికి ఒకటే మాట చెప్తున్నాం. కంటికి కనిపించేటువంటి దాన్ని విశ్వసించకుండా లోపల బలాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఆరాధిస్తూ జగద్గురువుల యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మనం ఏం చెయ్యాలి? ఇంట నిత్య ఆచరణ చెయ్యాలి. ఇంట
నిత్య ధర్మాచరణ కావాలి. అందుకే మనం ఏమన్నాం, మీ ఇంటి ప్రకృతి ఇంట్లోనే ఉంటుంది, బయట వస్తే బయట ప్రకృతి, సంఘంలోకి వెళితే సంఘ ప్రకృతి, ఇంకేదైనా మనం చేసేటువంటి కర్మల్ని బట్టి ఈ యొక్క జగత్ ప్రకృతి అంతా కూడా ధర్మ ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుంది. కనుక మనమందరము కూడా సనాతన ధర్మ సంప్రదాయాల్లో ఇంట్లో లేనిది బయట రాదు, బయట లేనిది కర్మలో ఉండదు, కర్మలో లేనిది లోకంలో ఉండదు. ఇంట్లో ఆచరణ కావాలి ప్రధానంగా. మనకు ఇంట్లో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏది నేర్పిస్తామో బయట వచ్చి వాళ్ళు అదే మనం మాట్లాడుతుంటారు. బయట ఏది మాట్లాడతారో మిగిలిన వాళ్ళ యొక్క సంఘం అలాగనే ఉంటుంది. శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా సత్సంగత్వే నిస్సంగత్వం కాకుండా దుస్సంగత్వే దుస్సంగత్వం. ఎందుకంటే అక్కడ నిస్ అనేటువంటి ప్రచయానికి స్థలమే లేదు, దుస్ అనేటువంటి ప్రచయమే. అక్కడ రెండు దురార్థాలే, ఇక్కడ రెండు సదర్థాలే. కాబట్టి అటువంటి సత్సంగాన్ని మనం కోరుకుంటూ ఈ హరిహరార్చన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి పేర్లు నాకు తెలియకపోయినా మా కొడకొండ రాధాకృష్ణ శర్మ సిద్ధాంతి గారు ఒక మాట అన్నారు, నమశివాయై చ నమశివాయ శివాన్వితాయై చ శివాన్వితాయ. మీరందరూ కూడా శివుణ్ణి అన్వయిస్తున్నటువంటి వారు, శివుడు మిమ్మల్ని అన్వయిస్తున్నాడు. కనుక ఈ సభా సరస్వతికి శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ అని మా హరిహర అర్చనా మండలికి మనఃపూర్వకమైనటువంటి నారాయణ స్మృతులు తెలుపుకుంటూ, మరలా ఇప్పుడు సమయాతీతం కానున్నది కాబట్టి మనమందరము ఇంకా ఎంతో గాన వైభవాన్ని ఆనందిస్తూ ఈ రాత్రిని గడిపి మార్గశిర మాసంలో అడుగిడి మాసానాం మార్గశీర్షోస్మి అని విష్ణువు చెప్పాడు. అందుకే కార్తీకం పోగానే మృగశిర నక్షత్రయుక్తమైనటువంటి విష్ణువు రేపు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి రేపటి నుంచి మనకు మార్గశిర మాస వైభవం. ఎక్కడ వదిలేదేం లేదు, దేవుళ్ళు అందరూ పట్టుకునే ఉంటారు. కాకపోతే ఒక రాత్రి ఒక చిన్న మాట స్మరణతో తేడా వచ్చేస్తుంది. అటువంటి శివాయ విష్ణు రూపాయగా మారేటువంటి అవకాశాన్ని ఆ పరమాత్మ మనకు ఈ 30 రోజులు కలగజేసినందుకు రేపటి నుంచి మార్గశిర వ్రతాన్ని ఆచరింపచేస్తూ ఇంకొక 30 రోజుల్ని మన జీవితంలో ధన్యత తీసేటువంటి హరిహరార్చన సంప్రదాయానికి, అద్వైత సిద్ధాంతానికి, ఆదిశంకరులకు నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. ఇందాక చెప్పింది మేము చెప్పింది అదే. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు గొంతు వీడి నాదం చేస్తారో సనాతన సంప్రదాయము మనకు పట్టులేకొస్తుంది, లేదంటే పట్టు చీరలకే పరిమితమవుతుంది. అది అంగళ్ళలో ఉంటుంది, కొనలేను. కాబట్టి ఒక్కసారి గట్టిగా హర నమః పార్వతీపతయే చెప్పటం వల్ల మాకేమీ సిగ్గు లేదు, మీరు చెప్పటం వల్ల మీకు పోయే సిగ్గంటూ ఏమీ లేదు. బ్రహ్మాండంగా చెప్పచ్చు. స్వామివారిని పిలిపించేందుకు అంటే మాకేదైనా కనీసం పిసరంతైనా పుణ్యాన్ని ఇప్పిస్తారు అని. ఈ పుణ్యం కూడా మేము చెప్పకుండా ఊరికే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే మేము వచ్చిన దానికి రాకకు పోకకు నిష్ఫలమైపోతుంది. కనుక మీరు ఈరోజు హరిహరార్చన చేసి తీరవలసిందే, మేము ఇక్కడి నుంచి వెళ్ళవలసిందే. హర నమః పార్వతీపతయే. సగమే వినిపిస్తుంది వాణి. బాగా ఇంతమంది అరిస్తే ఎట్లా ఉండాలి చెప్పండి? ఆ ఆకాశంలో ఉన్నటువంటి కిన్నర దైత్య దానవ రాక్షసాదులందరూ కూడా ఉలిక్కిపడి అర్ధరాత్రి సుప్రభాతం పలుకుతున్నట్టుగా అనిపించాలి. కాబట్టి హర నమః పార్వతీపతయే. పర్లేదు, నందీశ్వరుడు మేలుకున్నంత ఉందన్నది. ఇప్పుడు శివుడు రావణాసురుడికి ఎందుకు వరాలు ఇచ్చాడో తెలుసా మీకు? ఆయన అరిచాడట. రావణ అంటే అర్థమేమిటి? అరవటమే. గట్టిగా అరిచాడట. ఎలాగా? నమశివాయ. అలాగా మనం కూడా అరిస్తే పోయేదేం లేదండి. రేపటికి అమావాస్య పోతుందేమో, మనకేం పోతుంది. హర నమః పార్వతీపతయే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ గురుభ్యో నమః. అందరినీ కష్టపెట్టుంటే ఏమనుకోవద్దండి. ఇలా కష్టపెట్టేటువంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ మాకు ఇవ్వాలి అని కోరుకుంటూ స్వస్తి.